అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు మమతా. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపించాలన్నారు కాంగ్రెస్ నేతలు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు మమతా. మహాయుతి నుంచి బయటకు రావాలనే ఆలోచనలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. శరద్ పవార్తో తిరిగి జతకట్టే ప్రయత్నాల్లో అజిత్ పవార్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడంపై అనుమానాలున్నాయన్నారు మమతా. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన మీద సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహాయుతి నుంచి బయటకు రావాలని యోచనలో ఉన్న సమయంలో విమాన ప్రమాదం జరగడం, మరోవైపు కాంగ్రెస్ కూడా పవార్ ప్రమాదం మీద దర్యాప్తు జరిపించాలని కోరింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన మీద సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహాయుతి నుంచి బయటకు రావాలని యోచనలో ఉన్న సమయంలో విమాన ప్రమాదం జరగడం, మరోవైపు కాంగ్రెస్ కూడా పవార్ ప్రమాదం మీద దర్యాప్తు జరిపించాలని కోరింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. విమానం కూలిపోయిందా లేదంటే దీని వెనుక ఏదైనా ప్రణాళిక ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు రాజా సింగ్. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయినారు. మహారాష్ట్రలో బారామతి అక్కడ ఏదో కార్యక్రమంకి ఆయన వెళ్తే సమయంలో ల్యాండింగ్ సమయంలో ప్లేన్ క్రాష్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా యాక్టివ్ ఉన్న వ్యక్తి. చాలా వరకు ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. మహారాష్ట్రలో ఒక మెయిన్ బోన్ కూడా అనొచ్చు అజిత్ పవార్ గారికి. ప్లేన్ క్రాష్లో ఆయన చనిపోయిందంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఇవాళ మహారాష్ట్ర ప్రజల్లో మనం చూడొచ్చు ఆయన పైన ఎంత రెస్పాన్స్ ఉండే, ఎంత మంచి వ్యక్తి అని ఇవాళ చాలా ప్రజలు ఆవేదన ప్రకటన చేస్తున్నారు.